జనహిత పాదయాత్ర కొనసాగుతుంది. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. శ్రీధర్ బాబు గారు, గౌరవ మంత్రివర్యులు సురేఖ అక్క గారు, గౌరవ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దన ఆర్గనైజ్ చేసినటువంటి రామ్మోహన్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, హరివర్ధన్ రెడ్డి గారు, సీనియర్ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు నారాయణ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, రాజ్ ఠాకూర్ గారు, ఎమ్మెల్సీ మా శంకర్ నాయక్ గారు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, హరకర వేణుగోపాల్ గారు, ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసినటువంటి మా ఉపాధ్యక్షులు రామ్మోహన్ గారు, పన్నికర్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రతి కార్యకర్త, కార్పొరేషన్ చైర్మన్లు చాలా మంది ఇక్కడికి వచ్చినారు. వారందరికీ మీ అందరికీ మనసుతో నిండు మనసుతో నమస్కారాలు. ప్రభుత్వంలో ఉన్నారు కదా, పాదయాత్రలు ఎందుకు అంటా ఉన్నారు? పెద్దలు శ్రీధర్బాబు గారు చెప్పినట్టుగా పాదయాత్ర అనేది కాంగ్రెస్ పార్టీలో నరాల్లో ఇముడుకుపోయినటువంటి అంశం. గాంధీ మహాత్ముని మొదలుకొని మొన్న రాహుల్ గాంధీ వరకు పాదయాత్రల ద్వారానే ఈ దేశాన్ని చదవగలిగినారు, ఈ దేశాన్ని చూడగలిగినారు, ఈ దేశాన్ని సమూలంగా అర్థం చేసుకోగలిగినారు. దాంట్లో భాగంగా రాహుల్ గాంధీ గారు చేసిన భారత్ జోడో యాత్ర ఊరికే భౌగోళికంగా తిరగలే, సామాజిక పరంగా, ప్రాంతాల పరంగా, జిల్లాల పరంగా, వృత్తుల పరంగా, కులాల పరంగా, మతాల పరంగా చదవగలిగినాడు. కాబట్టి భారత్ జోడో యాత్ర ఈ ప్రపంచ చరిత్రలో పుట్టల్లోకి ఎక్కిందనే మాట కూడా సుందరంగా మనవి చేస్తా ఉన్నాను. వారి ఆదేశం మేరకే ఖర్గే గారు మొన్న ఢిల్లీలో, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, హైదరాబాద్ లో ఉంటే సరిపోదు, ప్రజల్లోకి వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండే పార్టీ కాబట్టి మీరు ప్రజల్లోకి వెళ్ళాలని ఆదేశాలు ఇస్తే తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మిత్రులారా, కారణం ఏమిటి? 10 కిలోమీటర్లు నడిస్తే సరిపోతా? అది కాదు. ఈ 10 కిలోమీటర్ల యాత్రలో చాలా విషయాలు చదవగలుగుతాం మేము. ఈ 10 కిలోమీటర్ల యాత్రలో రేపు జరగబోయే సమావేశంలో మా కార్యకర్తలు ఇచ్చేటువంటి సమాచారం, మా కార్యకర్తలు ఇచ్చేటువంటి విలువైనటువంటి ప్రస్తావనలు, ప్రశ్నలు వింటాము. జనంలో ఏం జరుగుతుంది, జనానికి ఇంకేం కావాలి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మిత్రులారా, మీకు తెలిసి ఈ రాష్ట్రంలో ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఎన్ని యాత్రలు చేశారో చూశారు కదా, ఎన్ని జంగు సర్యలు చేశారు. కులాల వారిగా, యువకుల వారిగా, మహిళల వారిగా ఎన్ని ఉద్యమాలు చేస్తే అధికారంలోకి వచ్చినాం మీరు చూసినారు. ఎప్పుడు ప్రజల్లో ఉండే అలవాటున్నా మేము మళ్ళీ ప్రజల్లో ఉందామనే ఆలోచనతో ఇక్కడికి వచ్చినాం. మిత్రులారా, మీ ఆశీర్వాదం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు తుక్కుగూడలో ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఆనాడు మీనాక్షి నటరాజన్ గారు, దీపాదాస్ మున్షి గారు, మాణిక్ తాకరే గారు, మాణిక్ ఠాగూర్ గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీరు నమ్మినారు కాబట్టే, ఆ 6 గ్యారంటీలు నమ్మినారు కాబట్టి మాకు అధికారం ఇచ్చారు. మిత్రులారా, మీ అందరికీ ధన్యవాదములు. ఒక నమ్మకంతో మాకు అధికారం ఇచ్చినారు, అంతే కదా. సోనియా గాంధీ గారు ఒక మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటున్న నమ్మకంతో మాకు అధికారం ఇచ్చినారు. యువకుడుగా ఉన్న రాహుల్ గాంధీ గారు, సీనియర్ నాయకుడు ఖర్గే గారు తెలంగాణ విషయంలో ఒక ఆలోచన చేస్తా ఉన్నారు కాబట్టి మమ్మల్ని నమ్మినారు. యువకుడుగా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మొండిగా ఉంటారు, ఒక మాట ఇస్తే నిలబెట్టుకుంటున్న నమ్మకంతో మాకు అధికారం ఇచ్చినారు. అందుకే మిత్రులారా, మీ నమ్మకాన్ని ఏ కోసాన వమ్ము చేసేది లేదు. ఎంత కష్టమైనా నష్టమైనా మేము ఇచ్చిన వాగ్దానం అన్ని అంశాలు పూరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీకు తెలియదు కాదు, కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఎంత అప్పులో ముంచాడో మీకు తెలియదు కాదు. 7.5 లక్షల అప్పుల కూర్పులో ముంచిపోతే కూడా ఒకటొక్కటిగా తీర్చుకుంటూ ఎన్ని ఇబ్బందులైనా 6 గ్యారెంటీలు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన మొదటిగా ఇచ్చినట్టు ఉచిత బస్సు మొదలుపడి
మొన్న ఇచ్చిన సన్న బియ్యాల వరకు, ఇప్పుడు ఇస్తున్న ఇందిరమ్మ ఇళ్ల వరకు, ఇప్పుడు ఇస్తున్న రేషన్ కార్డుల వరకు ప్రతి అంశంలో కాంగ్రెస్ పార్టీ మట్టుమాట నిలబెట్టుకుంటా పోతా ఉంది. 10 ఏళ్లలో పట్టుమని 25,000 కోట్లు విదేశీ రుణం తీసుకురాలి. శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్ గా రేవంత్ రెడ్డి గారు దావోస్కి వెళ్లి 1,85,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినారు. ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలుసా మిత్రమా మీకు? 1,80,000 కోట్ల పెట్టుబడి, విదేశీ పెట్టుబడి వస్తే ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయో తెలుసా? ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. రైతుల విషయంలో కానీ, రైతు కూలీల విషయంలో కానీ, ఆఖరికి నిరుద్యోగుల విషయంలో కానీ 10 ఏళ్ళ అధికారులు ఉండి వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత ఎవరికైనా తెలుసా? 25,000 దాటలే. మేము వచ్చి 20